అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సార్ పడవ మీదకి వెళ్ళి పల్లున నీళ్ళలో పడ్డాడు కదా పాపం. అయ్యయ్యో, లేపురి లేపురి లేపురి. ఏం కాలేలే, నీళ్ళనే పడే దెబ్బలు ఎందుకు తాకుతాయి. సార్కు మళ్ళీ లైఫ్ జాకెట్ కూడా ఉండే. ముచ్చటేందంటే ఆత్రేయపురంలో సంక్రాంతికి పడవల పోటీలు పెడుతుంటారు కదా ప్రతిసారి. ఇక ట్రయల్ రన్ కోసమని జిల్లా ఎస్పీ సారు, ఎమ్మెల్యే సారు, అధికారులందరినీ ఎంబడేసుకొని కలెక్టర్ మహేష్ కుమార్ సార్ కూడా పోటీలు అయ్యే కాలువ కాడికి పోయిండు. కయాకింగ్ బోటు కానొచ్చే వరకు సార్ కూడా నీళ్ళలో కయాకింగ్ చేసుకుంటూ పోవాలని కాయిసి పుట్టినట్టున్నదిగా. వెనకపోటి ట్రైనర్ కూర్చున్నాడు, ముంగట సార్ కూర్చున్నాడు. కింద ఒక ఆయనేమో దిగి పడవ అటు ఇటు ఊగకుండా బ్యాలెన్స్ తప్పకుండా పట్టుకున్నాడు గట్టిగా. సార్కు కయాకింగ్ ఫస్ట్ టైం అయినట్టున్నది. అనుభవం లేకపోయే వరకు బ్యాలెన్స్ ఆగాక పడవ రివర్స్ బోర్లా పడ్డది. సారిగా నీళ్ళలో పడ్డాడు. లోతు కూడా ఎక్కువేం లేదు లేరి, కుతికల లోతు నీళ్లు ఉన్నాయి అంతే. సార్కి ఇంకా లైఫ్ జాకెట్ కూడా ఉండే వరకు మంచిగా మీదనే తేలుకుంటున్నాడు. ఇంతలే ఇక పక్కపొంటి పడవలు వచ్చిన వాళ్ళు సార్ను మళ్ళా పడవలకి ఎక్కించుకున్నారు. పాపం సార్ కాలువల ట్రయల్ రన్ చూసుడే కాకుండా ముచ్చడబడి కయాకింగ్ కాయిస్ కూడా తీర్చుకుందాం అనుకుంటే పడవేమో బ్యాలెన్స్ తప్పి సారు కాయిస్ను కూడా బ్యాలెన్స్ తప్పేటట్టు చేసింది. అయినా ఇంకోసారి ట్రై చేస్తే అయిపో సారు, థ్రిల్లింగ్ ఉంటుండే అని అక్కడ వాళ్ళు సార్ని ఎంకరేజ్ చేసిరట. కానీ ఇక సార్కే మంచిగా అనిపించక పడవెక్కి కదిమ పని చూసుకొని పోయిండట.